ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి మండల్ మియాపూర్ విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి, వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు రవీందర్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్ ఎంప్లాయీ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన బాగుంది, అడ్మినిస్ట్రేషన్ బాగుంది. ఇంకోటి ఏంటంటే నేను టీఆర్ఎస్ అయినా మా టీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు ఇక్కడ కేసీఆర్ మీద పబ్లిక్ కోపం లేదు. కేసీఆర్ అనుచరుల మీద గుండాగిరితోని కబ్జాలు ఇవి చేసి దాని గురించి పబ్లిక్ అంతా వ్యతిరేకమైన, కానీ కేసీఆర్ మీద వ్యతిరేకం లేదు. దాని గురించి ఈ గుండాలు ఏది ఈ ఎమ్మెల్యేలే గుండాగిరి చేయబట్టి ఇక అందు గురించే పోయింది. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ హైడ్రా తెచ్చి బాగుంది. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు గుండాగిరి చేయాలంటే జరుపుతూరు, కబ్జా చేయాలంటే జరుగుతుంది. అది బాగుంది. నమస్తే సార్, చెప్పండి. మీ పేరు సార్? సునీల్. ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉందండి. ఏమైంది రేవంత్ రెడ్డి గారి పాలనకి? అన్ని పథకాలు కూడా 6 పథకాలు కూడా మెల్లమెల్ల ఒకటి అమలు అవుతున్నాయి. ఇక్కడ మన కరెంటుకి కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ అన్నిటికి వచ్చారు. ఎంక్వైరీ చేస్తున్నారు. కరెంట్ ఫ్రీగా వస్తుంది, గ్యాస్ సిలిండర్ వస్తుంది, సబ్సిడీ. ఇప్పుడు దీనికి ఇందిరమ్మ ఇళ్ళకి ఎంక్వైరీకి వచ్చారు, 2 times వచ్చారు, ఫోటోలు తీసుకొని వెళ్ళారు. అన్ని మెల్లమెల్లగా అవుతాయి. ఒకటేసారి కావాలంటే కావు కదా. గవర్నమెంట్కి ఏం కాలేదు, బిందాస్గా ఉంది గవర్నమెంట్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నాకు నచ్చలేదు సార్, ఓపెన్ నాకైతే నచ్చలేదు. అవి ఎమ్మెల్యేల త్రూ ఎవరికైతే రావాలో ఇల్లు అందరికీ అర్హులకు రాలేదు. వేరే వాళ్ళందరికీ వచ్చినాయి. ఇందిరమ్మ ఇల్లు వాళ్ళ ఇల్లు మొత్తం కేసీఆర్ ఇల్లు డబుల్ బెడ్రూమ్లు అన్నీ వేరే వాళ్ళకి వచ్చినాయి. ఉన్న వాళ్ళకి వచ్చినాయి, లేని వాళ్ళకి వచ్చినాయి, అందరికీ వచ్చినాయి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సత్యనారాయణ. ఏం చేస్తుంటారు? నేను ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన అంటే ఇప్పుడు ఆయన పర్లేదు, బాగానే ఉంది. ఎక్కువ బడ్జెట్ లేదు, అది లేదు, కొత్త లేదని చెప్పి కొంచెం పథకాలు అవి వెనక ముందు అవుతున్నాయి. ఇంకో 1 year, ఇంకో 2 years అయితే ఏమన్నా ఒక కొలికి వస్తుంది ముందుకు పోవడానికి. వాళ్ళు కూడా కొత్తగా ఇది చేస్తున్నారు కదా. కేసీఆర్ పాలన కూడా మంచిగా ఉంది. కొన్ని ఆయన చేసుకున్నది ఏంటంటే కొన్ని డబల్ బెడ్రూమ్లు కానీ, ఈ యొక్క రైతు బంధులు కొన్ని అన్ని పథకాలు వాడు ఓరగా పోయి దానికి ఓడిపోవడం జరిగింది. కేసీఆర్ పాలన కూడా నీళ్ళు నియామకాలు మంచి. తెలంగాణలో చాలా ఇబ్బందిగా ఉండే గత కాంగ్రెస్ ప్రభుత్వం 40 ఏళ్ళు 50 ఏళ్ళు చేసినా కూడా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మెయిన్ తెలంగాణ తాగునీరు మాత్రము కేసీఆర్ వల్లనే వచ్చింది. కేసీఆర్ని చాలా మెచ్చుకోవచ్చు. కొన్ని వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్లో వాళ్ళ పార్టీ ఓడిపోవడానికి ముందు డబుల్ బెడ్రూమ్లన్నీ ప్రజలకు ఇచ్చేసి ప్రజలకున్న మౌలిక వసతులు కొన్ని అన్నీ మర్చిపోయారు వాళ్ళు బలిసి. 10 ఏళ్ళ పరిపాలన వచ్చింది కాబట్టి. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? త్రినాథ్ కుమార్. ఏం చేస్తుంటారు సార్? మేము క్యాబ్ బిజినెస్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది, ఏం లేదు, వేస్ట్. ఏం లేదు, డెవలప్ లేదు, ఏం లేదు. కేసీఆర్ కూడా అంతే, ఈయన కూడా అంతే, రెండే. అంటే ఇప్పుడు అభివృద్ధి పథకాలు కానీ ఇవన్నీ అందుతలేదంట జనాలకు కూడా? ఏం అభివృద్ధి, ఏం అందుతలేవు. హైడ్రా అని ఇది అని అందరికి పరిశాన్ చేసుడు తప్ప బిజినెస్ లేదు, ఏం లేదు. అంత కథ. బస్ ఫ్రీ పెట్టి అన్ని కార్లకు ఆటోలకు అందరికి ప్రాబ్లం అయిపోయింది. ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో మహిళలకు ఉచిత బస్ ప్రయాణం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది. అలాగే ఈ కరెంటు గ్యాస్ కూడా ఎంతవరకు అందుతున్నాయి అంటారు? ఏమో ఎవరికి అందుతున్నాయి, అవి ఉత్తమం ఉంచట్లే, అవి మాకైతే ఏం లేదు. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? గంగాధర్. ఏం చేస్తుంటారు సార్? సాఫ్ట్వేర్ ఇంజనీర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన అంటే యాజ్ అ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా మాకేం కనిపించట్లేదు డిఫరెన్స్ ఇంతకుముందుకి ఇప్పటికి. ఐటీ రంగంలో పెద్ద డిఫరెన్స్ అంటే ఎక్కడో ఇంటీరియర్లో చేస్తారు కానీ ఇక్కడ డెవలప్మెంట్ ఏం కనిపించట్లేదు. మరి లోకల్గా మనం చూస్తే దట్స్ వాట్ ఇట్ ఈస్. బట్ ఓవరాల్గా చూస్తుంటే గవర్నెన్స్ ఇనిషియల్లీ బాగానే స్టార్ట్ చేశాడు యాక్చువల్లీ, రైట్. దే స్టార్టెడ్ విత్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ విత్ ఆల్ ద పీపుల్. దట్ ఈస్ వెరీ గుడ్ ఇనిషియేటివ్. సో గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వీ సా లాట్ ఆఫ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్, రైట్. ద వే మీరు ఎక్కడ చూసినా కూడా యాజ్ ఎ ట్యాక్స్ పేయర్ ఎక్కడ చూసినా సరే దే విల్ డిస్ప్లేయింగ్ సమ్ బోర్డ్. సో మీరు ట్యాక్స్ పే చేస్తున్నారు కాబట్టి ఆ ట్యాక్స్ బట్టి వీఆర్ డూయింగ్ దిస్ వర్క్, వీఆర్ డూయింగ్ దట్ వర్క్. సో దట్ ఇస్ ద వే ద నోటిఫికేషన్ కమ్స్ టు అస్. అంటే వీఆర్ రికగ్నైజింగ్ ఆర్ మేబీ వీ ఫీల్ దట్ ఎస్ వీఆర్ పేయింగ్ ద ట్యాక్స్ అట్లీస్ట్ బై యూజింగ్ దట్ డెవలప్మెంట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వచ్చేది. బట్ ఇప్పుడు చూస్తుంటే యూ కెన్ సీ ద రోడ్స్ యాజ్ వెల్, అట్లీస్ట్ the basic need, the way you can see the drainages, at least the basic need. నమస్తే సార్. మీ పేరు సార్? అవినాష్. ఏం చేస్తుంటారు సార్? ఐటీలో జాబ్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్?
అభిప్రాయం అంటే పెద్ద డెవలప్మెంట్ అయితే ఏం కనపడట్లేదు మేము చూస్తున్నంత వరకు అయితే. చాలా చెప్పిండు బట్ ఏం చేయలేదు అని మేము అనుకుంటున్నాం. అంటే మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఎవరు బెనిఫిట్ కాలేదు ఆ హామీలకి. అంటే లోన్ ఇప్పుడు అది రుణమాఫీ చేస్తా అన్నాడు, వాళ్ళకి కేసీఆర్ ఉన్నప్పుడు అవ్వలేదు, ఇప్పుడు రుణమాఫీ అవ్వలేదు. మాకుంది 2 సార్లు రుణమాఫీ అయింది, అవ్వని వాళ్ళకి అసలు ఇవ్వలే, అయిన వాళ్ళకి 2 సార్లు అయింది. అసలు మాకు యాక్చువల్గా ఎప్పుడు రైతు బంధు వచ్చేది, మాకు అది పెట్టుబడికి యూజ్ అయ్యేది మా ఇంట్లో. ఇప్పుడు అది రైతు బంధు రావట్లేదు. 1 ఇయర్ అయింది, 2 సార్లు పడాలి, ఇప్పటికి ఒక్కసారి కూడా పడలేదు. అదే మోడీ అయితే వేసిండు టైంకి. అది రైతు బంధు వస్తే మాకు యూజ్ అవుతుంది కదా పెట్టుబడికి. ఐటీ సైడే వస్తే జాబ్స్ పరంగా అయితే పెద్ద అయితే ఏం లేవు, అంటే చేంజెస్ పట్టుకొచ్చినామని చెప్పి అక్కడ ఇక్కడ పెద్ద పెడుతున్నారు కానీ ఏం లేవు. అంటే మాకైతే కనపడట్లేదు డెవలప్మెంట్ అయితే. వేరే ఇంకేమన్నా చూసుకున్నా డెవలప్మెంట్స్ అంటే ఆల్రెడీ అన్నీ చేసే ఉన్నాయి పనులు, ఊర్లలో కానీ 2 టైర్ సిటీస్లో కానీ పనులన్నీ అయితే ముందే చేసి ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు చేయడానికి పెద్ద పనులు ఏం లేవు. ఏమన్నా చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా హైదరాబాద్లో అంతా బాగానే ఉంది, సెటిల్డే ఉంది. ఇంకే కొత్తగా అన్నీ చాలా చెప్పండి. ఇప్పుడు కర్ణాటకలో ఆల్రెడీ టికెట్ ఫేర్ అనేది ఛార్జ్ చేస్తారంట. నెక్స్ట్ మన దగ్గర కూడా చేస్తా ఫ్రీ బస్ అని అంటారు. ఫ్రీ బస్ తీసేసి టికెట్ ఫేర్ ఛార్జ్ చేస్తామని అంటాం. బట్ చేయనప్పుడు మనకు ప్రామిస్ చేయడం ఎందుకు, అట్లా ఇది ఉంది పరిస్థితి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే బెటర్ అని నేను అనట్లేదు, బట్ మాకైతే ఏ ఇష్యూస్ లేవు. ప్రీవియస్ కాంగ్రెస్తో కంపేర్ చేస్తే టీఆర్ఎస్లో మాకు బెనిఫిట్స్ ఎక్కువ వచ్చినాయి ఏ పరంగా అయినా. ఇప్పుడు మాకు జాబ్స్ దొరికినాయి మా బీటెక్ అయిపోగానే. లేదా అగ్రికల్చర్ సైడ్ పోతే మేము కాంగ్రెస్ అప్పుడు మా డాడీ వాళ్ళు ఉన్నప్పుడు మేము లాస్ట్లో ఉండి భూమి అమ్ముకొని వచ్చేసినాం సిటీకి.